అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ భారీ చిత్రం రానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అనిరుద్ సంగీత సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. 2026లో షూటింగ్ మొదలయ్యే ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోతుందని నిర్మాతలు చెబుతున్నారు. అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబోపై అంచనాలు భారీగా ఉన్నాయి. అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనుందని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం అట్లీ కుమార్తో సినిమా చేస్తున్న బన్నీ మరోసారి తమిళ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ చిత్రం తెరకెక్కనుందని చెప్పుకున్నారు. అయితే ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ సినిమా రానుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీనికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారని తెలిపింది. ఇండియన్ సినిమాలో శాశ్వతంగా నిలిచిపోయే కోలాబరేషన్ ఇదని నిర్మాతలు పేర్కొన్నారు. సంక్రాంతి కానుకగా ఏలోకి ఏ23 LK7 వంటి వర్కింగ్ టైటిల్స్ ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అనిరుద్ మార్క్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో రూపొందించిన ఏ23 అనౌన్స్మెంట్ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో పలు రకాల జంతువులు, పక్షులను చూపిస్తూ యానిమేషన్లో అల్లు అర్జున్ కళ్లను చూపించారు. 2026లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయడంపై అల్లు అర్జున్ పోస్ట్ పెట్టారు. నేను నా 23వ సినిమా కోసం ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాను. లోకీ జీ మెంటల్ గా లాక్ చేశాడు. అది మాత్రం గ్యారంటీ. మావెరిక్ డైరెక్టర్ లోకేష్ గారితో ఈ కొత్త ప్రయాణం గురించి చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. ఎట్టకేలకు సోదరుడు అనిరుద్ తో వర్క్ చేస్తున్నాను. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని బన్నీ పేర్కొన్నారు. మరోవైపు బన్నీతో సినిమా చేయడంపై లోకేష్ తన ఎగ్జైట్మెంట్ ను పంచుకున్నారు. ఏలోకి బెస్ట్ సినిమాతో బ్లెస్ చేయబడ్డాను. మీతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అల్లు అర్జున్ సార్. దీనిని ఒక మాసివ్ బ్లాస్ట్ చేద్దాం. మరోసారి నా సోదరుడు అనిరుద్ తో కలిసి పని చేస్తున్నాను అని లోకేష్ కనగరాజ్ పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఏ22 సినిమా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్లో సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే దీని తర్వాత ఏ దర్శకుడితో బన్నీ వర్క్ చేస్తారు అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన సినిమాని పట్టాలెక్కిస్తారని వార్తలు వచ్చాయి. కానీ బన్నీ మాత్రం లోకేష్ కనగరాజ్ తో తన నెక్స్ట్ మూవీ చేయడానికి రెడీ అయ్యారు. మా నగరం, ఖైదీ, మాస్టర్, లియో వంటి చిత్రాలతో లోకేష్ కనగరాజ్ తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్పరచుకున్నారు. అయితే గతేడాది లోకీ తీసిన కూలీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ 500 కోట్ల రూపాయలు వరకు కలెక్షన్స్ రాబట్టింది. దీని తర్వాతలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ భాగంగా ఖైదీ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ తో లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు. చానాళ్ల కిందటే లోకేష్ కి అడ్వాన్స్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ కాంబోకి కార్యరూపం దాల్చింది. త్వరలోనే ఏ23 సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.